హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2023 డిసెంబర్ నెలకు సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసి కేవలం డిసెంబర్ నెలకు సంబంధించి మాత్రమే. అండ్ ఆల్రెడీ మనం జనవరి నుంచి నవంబర్ దాకా ఇలాంటి స్పెషల్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ రూపంలో మీకు అప్లోడ్ చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో. అండ్ ఆ యొక్క వీడియో లింక్ను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో తప్పకుండా మీకు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే ఆ వీడియోలు కూడా చూడండి. అప్పుడే మీకు స్పోర్ట్స్ అనేటువంటి కరెంట్ అఫైర్స్పై పూర్తి అవగాహన వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకి తెలిపుదాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. అప్పుడే ఎక్కువ మందికి మన ఛానల్ గురించి తెలుస్తుంది అండ్ ఛానల్ అనేది కూడా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత నూతన గ్రాండ్ మాస్టర్. సో కంపల్సరీగా చాలా ఇంపార్టెంట్ టాపిక్లో స్పోర్ట్స్లో ఇదొకటి అనమాట. సో ఈ యొక్క గ్రాండ్ మాస్టర్ అనేటువంటి వర్డ్ చెస్కి సంబంధించినది. సో నూతన గ్రాండ్ మాస్టర్గా ఎవరు అవతరించారు మీకు ఎగ్జామ్లు అడుగుతారు. అండ్ ఈమె ఎన్నో గ్రాండ్ మాస్టరు లేదా ఇతను ఎన్నో గ్రాండ్ మాస్టరు, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మీకు తరచుగా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అయితేనేమి ఇలా మీకు స్టాఫ్ సెలక్షన్ ఆర్ఆర్బీ ఎగ్జామ్లో ముఖ్యంగా అడుగుతారు. బట్ ఇది అన్ని ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, చదరంగంలో అత్యుత్తమంగా భావించేటువంటి గ్రాండ్ మాస్టర్. సో చదరంగం అంటే మీకు తెలుసు కదా, చెస్ ప్లేయింగ్. సో ఈ యొక్క హోదాను వైశాలి సొంతం చేసుకుంది. సో పేరు గుర్తుపెట్టుకోండి, లేటెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా ఎవరంటే వైశాలి. అండ్ ఈమె యొక్క రాష్ట్రం వచ్చేసి తమిళనాడు. అండ్ ఈమె ఎన్నో గ్రాండ్ మాస్టర్ అంటే దేశంలో 84వ గ్రాండ్ మాస్టర్. 84వ గ్రాండ్ మాస్టర్. అండ్ ఒక్కసారి మీకు అడుగుతారు 83వ గ్రాండ్ మాస్టర్, 82వ గ్రాండ్ మాస్టర్, 81వ గ్రాండ్ మాస్టర్, సరైనది ఏది అనేది. సో కాబట్టి ఇక్కడ ప్రతి పాయింట్ అనేది కూడా ఇంపార్టెంట్ మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఇక్కడ మహిళల పరంగా ఈమె 3వ గ్రాండ్ మాస్టర్. సో మొత్తంగా చూసుకుంటే 84వ గ్రాండ్ మాస్టర్. అండ్ కేవలం మహిళల పరంగా మాత్రమే 3వ గ్రాండ్ మాస్టర్. అంటే అంతకంటే ముందు కోనేరు హంపి మొదటి గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఉమెన్, అలాగే సెకండ్ ఉమెన్ వచ్చేసి ద్రోణవల్లి హారిక. ఓకే, అండ్ 84వ గ్రాండ్ మాస్టర్ మనం వైశాల్ అని చెప్పాం. అండ్ 83వ గ్రాండ్ మాస్టర్ ఎవరు? సో ఒక్కోసారి మీకు సరికైనది సరైనది జతపరచములో అడుగుతారు కాబట్టి ఇంపార్టెంట్. 83వ గ్రాండ్ మాస్టర్ వచ్చేసి ఆదిత్య సమంత్ మహారాష్ట్ర స్టేటు. అండ్ 82వ గ్రాండ్ మాస్టర్ వచ్చేసి ఉప్పల ప్రణీత్ తెలంగాణ స్టేటు. ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. అండ్ ముఖ్యంగా ఏ టాపిక్ అయినా సరే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీరు ఒకవేళ ఐపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నట్టయితే తప్పనిసరిగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఎక్కువ ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ 82వ గ్రాండ్ మాస్టర్ ఉప్పల ప్రణీత్ తెలంగాణ స్టేట్. అండ్ 81వ గ్రాండ్ మాస్టర్ వచ్చేసి శాంతాను దాసు. ఓకే, అండ్ ఈ యొక్క గ్రాండ్ మాస్టర్ హోదా సాధించాలంటే 3GM. సో 3 గ్రాండ్ మాస్టర్ నార్మల్తో పాటు ఖాతాలో 2500 ఎల్లో పాయింట్స్ అనేవి కూడా సాధించాలన్నమాట. సో ఒక్కసారి మీకు ఎగ్జామ్ పెడతారు, గ్రాండ్ మాస్టర్ హోదా సాధించాలంటే ఎన్ని నార్మల్ ఉండాలంటే 3 గ్రాండ్ మాస్టర్ నార్మల్ ఉండాలి. అలాగే ఖాతాలో ఎన్ని పాయింట్స్ ఉండాలి, ఎల్లో పాయింట్స్ అంటే ఎల్లో రేటింగ్ పాయింట్స్ వచ్చేసి 2500 ఉండాలి. ఓకే, అండ్ ప్రపంచంలో గ్రాండ్ మాస్టర్ హోదా సాధించినటువంటి మొట్టమొదటి సోదరిమణి ద్వయంగా ప్రజ్ఞానంద్ అండ్ వైశాలి. సో మీకు ఆల్మోస్ట్గా తెలిసే ఉంటుంది, ప్రజ్ఞానంద్ కూడా చెస్ ప్లేయరే. అండ్ ఈ యొక్క ప్రజ్ఞానంద్ అండ్ ఇప్పుడు 84వ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి వైశాలి ఇద్దరు కూడా బ్రదర్ అండ్ సిస్టర్స్ అన్నమాట. అందుకనే ప్రపంచంలో గ్రాండ్ మాస్టర్ హోదా సాధించినటువంటి తొలి సోదరిమణి ద్వయంగా నిలిచడం జరిగింది. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నోవాక్ జోకోవిచ్ 8వసారి అనేటువంటి ఒక టైటిల్. సో సెర్బియా టెన్నిస్ స్టార్ ప్లేయర్ అయినటువంటి నోవాక్ జోకోవిచ్ రికార్డు స్థాయిలో 8వసారి నెంబర్ 1 సీజన్ను ముగించారు. సో ఎన్నోసారి అంటే 8వసారి నెంబర్ 1 ప్లేయర్గా ముగించాడు అతని యొక్క ఇన్నింగ్స్ను 2023లో. అండ్ అత్యధిక సార్లు నెంబర్ 1గా సీజన్ ముగించినటువంటి ప్లేయర్గా ఈయన రికార్డ్స్ సృష్టించారు. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి పీట్ సంప్రాస్ 6 టైమ్స్ అనమాట. సో నోవాక్ జోకోవిచ్ ఎన్నిసార్లు ఈ యొక్క నెంబర్ 1 స్థానాన్ని ముగించాడంటే టెన్నిస్లో 8వసారి. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి పీట్ సంప్రాస్ 6th టైం. అండ్ మహిళల్లో నెంబర్ 1గా నిలిచింది ఎవరంటే ఇగా స్వెటిక్, ఆమె పోలాండ్ టెన్నిస్ ప్లేయర్. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023. సో ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023. సో భారతదేశం యొక్క టోర్నీలో
17 పతకాలు సాధించింది. 17 మెడల్స్ సాధించి పతకాల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. సో మీకు ఎగ్జామ్‌లో అడుగుతారు. అండ్ ఈ యొక్క ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఎన్నో స్థానం నిలిచింది పతకాల పట్టికలో అంటే 2వ ప్లేసు. అండ్ ఎన్ని పతకాలంటే 17వ పతకాలు గెలిచింది. అండ్ అందులో 3 స్వర్ణాలు, 9 రజతాలు అండ్ 5 కాంస్యాలు ఉన్నాయి. ఓకే. అండ్ ఇక్కడ ఒకసారి స్వర్ణ విజేతలు. సో ఇలాంటివి అడగరు. బట్ ఒకసారి చూసుకోండి, మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ యొక్క టోర్నీ ఎక్కడ జరిగింది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. అర్మేనియాలో జరిగింది, అర్మేనియాలో. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అయితే చూద్దాం. పతకాల పట్టికలో రష్యన్ ఫెడరేషన్ తొలి స్థానంలో నిలిచింది. అండ్ 16 పతకాలు యొక్క రష్యన్ ఫెడరేషన్ అయితే నిలిచింది. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి మన ఇండియా నిలిచింది. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఉమెన్ ప్రీమియర్ లీగ్, మహిళల ప్రీమియర్ లీగ్ అభివృద్ధి కోసము బీసీసీఐ 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసింది. సో ఇక కమిటీ ఏంటంటే ఎవరి నేతృత్వంలో అంటే ప్రజెంట్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారంటే రోజర్ బిన్నీ ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీని వేయడం జరిగింది 8 మంది సభ్యులతో. అండ్ బీసీసీఐ కార్యదర్శి జైసా కన్వీనర్గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తాడు. అండ్ ప్రజెంట్ ఐపీఎల్ చైర్మన్గా ఎవరున్నారంటే అరుణ్ ధుమాల్. అండ్ ఎందుకు ఈ యొక్క కమిటీ అంటే ప్రీమియర్ లీగ్కు సంబంధించి మహిళలకు సంబంధించి దాని డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం అనమాట. ఎవరు దానికి చైర్మన్? రోజర్ బెన్నీ. ప్రజెంట్ బీసీసీఐ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఓకే. నెక్స్ట్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ వేలం. సో ఈ యొక్క ఉమెన్ ప్రీమియర్ లీగ్ లాస్ట్ ఇయర్ అయితే మనకు ఫస్ట్ టైం లాంచ్ అయింది, ఫస్ట్ ఎడిషన్ జరిగింది. అండ్ 2024లో 2వ ఎడిషన్ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ దీనికి సంబంధించి వేలాన్ని నిర్వహించారు. అండ్ వేలంలో టాప్లో నిలిచినటువంటి ప్లేయర్ ఎవరంటే అనాబెల్ ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి ప్లేయరు. అండ్ ఎన్ని కోట్లకు కొనుగోలు చేశారంటే 2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ అయితే కొనుగోలు చేసింది ఫ్రెండ్స్. ఓకే. అండ్ యొక్క మొత్తం టోర్నీలో 5 జట్లు అయితే పాల్గొంటాయి. సో ఆ యొక్క జట్లు పేర్లు గుర్తుపెట్టుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జైంట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ అండ్ యూపీ వారియర్స్. ఈ యొక్క 5 జట్లు కూడా పాల్గొంటున్నాయి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇది కూడా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్స్ నవంబర్ 2023. సో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్స్ నవంబర్ 2023కు సంబంధించి మెన్స్ ప్లేయర్ ఎవరు నిలిచారు, అలాగే ఉమెన్స్ ప్లేయర్గా ఎవరు నిలిచారంటే మెన్స్ వచ్చేసి ట్రేవిస్ హెడ్ ఆస్ట్రేలియా ప్లేయరు. అండ్ ఉమెన్ ప్లేయర్ వచ్చేసి నహిదా అఖ్తర్ బంగ్లాదేశ్ ప్లేయరు. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. పోలాండ్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ అయినటువంటి ఇగా స్వీటెక్. సో ఏదైనా ఒక ప్లేయర్ వచ్చినప్పుడు ఆ ప్లేయరు ఏ క్రీడకు చెందినవారు అండ్ ఏ దేశము అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక్కోసారి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు ఏ దేశానికి చెందినవారు లేదా ఏ క్రీడకు చెందినవారని. సో ఇక్కడ ఇగా స్వీటెక్ వచ్చేసి పోలాండ్ దేశానికి చెందినటువంటి టెన్నిస్ ప్లేయరు. అండ్ ఈమె వరుసగా 2వ ఏడాది ఈ యొక్క వరల్డ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ సంబంధించి ఉత్తమ క్రీడాకారిణిగా నిలిచింది. WTA ఉత్తమ క్రీడాకారిణిగా నిలిచింది 2వ ఏడాది వరుసగా అనమాట. సో సెరీనా విలియమ్స్ తర్వాత ఇలా వరుసగా 2 ఏళ్ళు ఈ యొక్క అవార్డు అందుకున్నటువంటి ఘనత ఈమెదనమాట. సో ఈమె కంటే ముందు ఎవరు ఉన్నారంటే సెరీనా విలియమ్స్ ఉన్నారు. అండ్ ఆఫ్టర్ దట్ ఈమె ఇగా స్వీటెక్ 2వసారి వరుసగా ఈ యొక్క ఉత్తమ క్రీడాకారిణి అవార్డు అయితే గెలుచుకుంది. ఓకే. అండ్ ఈమె 2023లో ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకుంది. సో మీకు ఈ యొక్క ఓపెన్ టెన్నిస్కి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేశాను. సో డ్యామ్ షూర్గా మీరు ఎగ్జామ్ పోయే ముందు ఈ యొక్క టెన్నిస్కి సంబంధించి ఓపెన్ టెన్నిస్కి సంబంధించి వీడియో చూసి వెళ్ళండి. ఎందుకంటే ఎగ్జామ్లో డెఫినెట్గా ఆ యొక్క క్వశ్చన్ దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ చూద్దాం వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్. సో వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ వేదికలు 2024లో ఎక్కడ జరగనుందంటే బహ్రెయిన్లో. అండ్ 2025లో నార్వేలో జరుగుతుంది. అండ్ 2026లో వచ్చేసి చైనాలో. అండ్ 2023 వచ్చేసి సౌదీ అరేబియాలో జరిగింది ఆల్రెడీ. సో మనకు ముఖ్యంగా 2024లో ఎక్కడ జరుగుతుంది అనేది మనకి ఇంపార్టెంట్. బహ్రెయిన్ దేశంలో జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ సో ధోని జెర్సీ నెంబర్ 7కు రిటైర్మెంట్ ప్రకటించింది బీసీసీఐ. సో ఎంఎస్ ధోని మైదానంలో ధరించినటువంటి 7వ నెంబర్ జెర్సీకి రిటైర్మెంట్ ఇస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు. సో ఇటీవలే ఏ నెంబర్ గల ధోని జెర్సీకి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించారంటే ధోని జెర్సీ నెంబర్ 7. సో దిగ్గజ క్రికెటర్గా భారత క్రికెట్కు ధోని చేసినటువంటి సేవలకు గుర్తిస్తూ ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో దీని ప్రకారం ఏంటంటే ఇకపై ఎవరు కూడా ఇక భారత క్రికెట్కు ప్రాతినిధ్యం వహించే ఏ ఆటగాడు కూడా తమ జెర్సీపై 7వ నెంబర్ వాడేందుకు బోర్డు అనుమతించరాదనమాట. సో అనుమతించదు. సో చెప్పుకుంటే ఇక్కడ ధోని జెర్సీ నెంబర్ ఎంత అంటే 7వ జెర్సీ నెంబర్. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం.
సో జకోవిచ్ అలాగే సబలెంకాలకు ఐటీఎఫ్ అవార్డులు రావడం జరిగింది. సో ఐటీఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్ 2023 అవార్డులను సెర్బియా స్టార్ అయినటువంటి నోవాక్ జకోవిచ్ అలాగే బెలారస్కు చెందినటువంటి అరియానా సబలెంకా, సో వీరిద్దరికి కూడా మెన్స్ అండ్ ఉమెన్స్ కేటగిరీలో ఈ యొక్క అవార్డులు అయితే గెలుచుకోవడం జరిగింది. సో రికార్డు స్థాయిలో 8వసారి నోవాక్ జకోవిచ్ యొక్క సీజన్ను ముగించాడు. సో ఇందాక మనం డిస్కస్ చేశాము. సో అంతేకాకుండా 2023 ఇంపార్టెంట్ పాయింట్ ఇది, 2023 ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచాడు నోవాక్ జకోవిచ్, అలాగే ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాడు నోవాక్ జకోవిచ్, అలాగే యూఎస్ ఓపెన్ గెలిచాడు నోవాక్ జకోవిచ్. సో మొత్తంగా 2023లో ఎన్ని ఓపెన్స్ గెలిచాడంటే నోవాక్ జకోవిచ్ 3 గెలిచాడు. ఏంటంటివి? ఆస్ట్రేలియా అండ్ ఫ్రెంచ్ ఓపెన్ అలాగే యూఎస్ ఓపెన్ గెలవడం జరిగింది. అలాగే ఇక్కడ 2023 వింబుల్డన్ ఫైనల్లో ఎవరు గెలిచారంటే అల్కరాజ్ గెలిచాడు. సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, బహుశా మీకు అడిగే ఛాన్స్ అయితే ఉంది ఈ యొక్క టాపిక్ నుంచి. ఓకే, అండ్ ఐటీఎఫ్ అవార్డు సాధించడం జకోవిచ్కు ఇది 8వసారి. అండ్ ఆల్రెడీ సో రికార్డు స్థాయిలో ఇందాక మనం డిస్కస్ చేసాం, నోవాక్ జకోవిచ్ 8వసారి సీజన్ ముగించాడని. అండ్ ఇక్కడ ఐటీఎఫ్ అవార్డు సాధించడం కూడా 8వసారి అనమాట. సో రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయి. ఇలాంటి మ్యాచింగ్స్ అనేవి కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు మీకు ఎగ్జామ్లో. ఓకే, అండ్ నెక్స్ట్ భారత టెన్నిస్ దిగ్గజం అయినటువంటి డబుల్స్ అలాగే మాజీ నెంబర్ 1 ప్లేయర్ అయినటువంటి లియాండర్ పేస్ అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నాడు. సో లియాండర్ పేస్ ఈ యొక్క టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకోవడం జరిగింది. అలాగే మరోవైపు ప్రసారదారు అలాగే ప్రమోటర్ అయినటువంటి విజయ్ అమృతరాజు కూడా ఈ యొక్క జాబితాలో చేరాడు, ఈ యొక్క భారత దేశానికి సంబంధించి. అండ్ ఆసియా నుండి ఘనత సాధించినటువంటి తొలి 2 పురుషులుగా వీళ్ళు రికార్డు సృష్టించారు. సో ఎవరంటే లియాండర్ పేస్ అండ్ విజయ్ అమృతరాజు, ఈ యొక్క ఇద్దరు కూడా టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకోవడం జరిగింది. అండ్ యూకేకు చెందినటువంటి పాత్రికేయుడు. సో ఇవన్నీ కూడా మీకు అన్నెసెసరీ పాయింట్స్, కేవలం మన దేశానికి సంబంధించి మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో మన ఇండియాకే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు స్పోర్ట్స్కు సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ భారత మహిళల క్రికెట్ జట్టుకు భారీ విజయం అయితే ఒకటి నమోదు కావడం జరిగింది. సో ఏంటి ఆ యొక్క భారత మహిళల క్రికెట్ జట్టుకు సంబంధించి అంటే ఇంగ్లాండ్తో జరిగినటువంటి ఏకైక టెస్టులో 479 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ను కేవలం 131 పరుగులకే భారత్ కుప్పకొల్చిందనమాట. సో అందుకనే 347 పరుగులతో ఈ యొక్క భారతదేశం అయితే గెలవడం జరిగింది. సో అందుకనే భారత యొక్క మహిళల క్రికెట్ జట్టుకు ఇది ఒక భారీ విజయం అని చెప్పొచ్చు. సో డెఫినెట్గా అడిగే ఛాన్స్ అవుతుంది, ఎన్ని పరుగుల తేడాతో గెలిచారంటే 347 పరుగులతో. అండ్ ఇంగ్లాండ్తో జరిగినటువంటి టెస్టులో గెలవడం జరిగింది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. జూనియర్ మహిళల హాకీ ప్రపంచ కప్ 2023. సో పురుషుల హాకీ ప్రపంచ కప్, జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ 2023. సో ఇక్కడ మీకు ఎక్కడ జరిగిందంటే మలేసియా దేశంలో జరిగింది. అండ్ విజేత వచ్చేసి జర్మనీ, అండ్ రన్నరప్ వచ్చేసి ఫ్రాన్స్, అండ్ 3వ స్థానం వచ్చేసి స్పెయిన్ నిలిచింది, అండ్ 4th ప్లేస్ వచ్చేసి భారత్ నిలిచింది. అండ్ జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ 2023 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. సో విజేత గుర్తుపెట్టుకోండి, అండ్ ఒకవేళ ఇండియా రన్నరప్ అయితే గుర్తుపెట్టుకోండి. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అయితే కాదు, ఎందుకంటే భారతదేశం 4వ స్థానంలో నిలిచింది. బట్ అడుగుతారనే ఉద్దేశంతో మీకు అక్కడ రాయడం జరిగింది అంతే. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో అంతర్జాతీయ హాకీ సమైక్య, సో ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ వార్షిక అవార్డులను అయితే ప్రకటించింది. సో ఇందులో మన భారతదేశానికి చెందిన వాళ్ళు కూడా విజేతలుగా ఉన్నారు. సో వాళ్ళు ఎవరంటే భారత మహిళల కెప్టెన్ అయినటువంటి సవితా పూనియాకు గోల్డ్ కీపర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే దక్కింది. సో భారత మహిళల కెప్టెన్ సవితా పూనియా. అండ్ 2021-22లో కూడా ఈమెకు ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది. సో ఇక్కడ సవితా పూనియాకు సో ఇంపార్టెంట్, ఎందుకంటే 3వసారి ఈ యొక్క అవార్డును అయితే అందుకోవడం జరిగింది 2021, 2022 అండ్ 2023లో. సో ఎవరంటే సవితా పూనియా భారత మహిళల హాకీ కెప్టెన్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ అవార్డు భారత ప్లేయర్ అయినటువంటి హార్దిక్ సింగ్కు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా రావడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకుంటే మన ఇండియా వాళ్ళకి ఒక 2 అవార్డులు వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో ఫోర్బ్స్ జాబితాలో పివి సింధు, సో ఇంపార్టెంట్ పివి సింధుకు సంబంధించి భారత స్టార్ అయినటువంటి షట్లర్ పివి సింధు 2023లో అత్యధికంగా సంపాదించినటువంటి మహిళా అథ్లెట్గా నిలిచింది, జాబితాలో చోటు దక్కించుకోయింది. సో ఈమె 59 కోట్లతో ఈ యొక్క జాబితాలో అమెరికా స్టార్ అయినటువంటి జిమ్నాస్ట్ సిమోనా బెల్స్తో కలిసి 16వ స్థానంలో నిలిచింది. సో మొత్తంగా చూసుకుంటే పివి సింధు అండ్ ఈ యొక్క సిమోనా బెల్స్ ఎన్నో స్థానం నిలిచారంటే 16వ స్థానంలో నిలిచింది పివి సింధు అండ్ సిమోనా బెల్స్. ఓకే, అండ్ ఈ యొక్క స్థానంలో
మొదటి స్థానంలో నిలిచింది ఎవరంటే ఇగా స్వెటిక్. ఇగా స్వెటిక్ నిలిచారు. ఇగా స్వెటిక్ వచ్చేసి టెన్నిస్ ప్లేయర్ ఫ్రమ్ పోలాండ్ కంట్రీ. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇంపార్టెంట్, ఇది ఆల్రెడీ ఒక ఎగ్జామ్లో కూడా అడిగారు. మొట్టమొదటి ఖేలో ఇండియా పారా గేమ్స్ ఎక్కడ జరిగాయని మీకు వెటర్నరీ ఎగ్జామ్లో, ఐ థింక్ వెటర్నరీ ఎగ్జామ్లో అడిగారు. సో ఎక్కడ జరిగాయంటే న్యూఢిల్లీలో జరిగాయి. సో ఇక్కడ మొట్టమొదటి ఖేలో ఇండియా సో ఇక్కడ పథకాల పట్టికలో హర్యానా మొదటి స్థానంలో నిలిచింది, అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ నిలిచింది, అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి తమిళనాడు నిలిచింది, అండ్ గుజరాత్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్లో నిలిచింది, అండ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు వచ్చేసి 11వ స్థానంలో నిలిచింది, అలాగే తెలంగాణ వచ్చేసి 23వ స్థానంలో నిలిచింది. సో ఆంధ్రప్రదేశ్కు ఈ యొక్క మెడల్స్లో ఈ యొక్క టోర్నీలో 16 పథకాలు వచ్చాయి, అండ్ తెలంగాణకు 5 పథకాలు వచ్చాయి. అండ్ ఈ యొక్క మస్కట్ పేరు ఇంపార్టెంట్ ఇక్కడ, ఉజ్వల, ఇదొక వచ్చేసి లిటిల్ స్పారో అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మీకు ఫాస్ట్గా డిస్కస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, బట్ కొంచెం హెల్త్ అనేది సరిగా లేదు. బట్ ఇది ఇంపార్టెంట్ వీడియోస్ కాబట్టి పెండింగ్లో ఉంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. అందుకనే ఈ యొక్క హెల్త్ బాగోలేకపోయినా కూడా ఈ వీడియోస్ అయితే చేస్తున్నాము. సో మీకు వాయిస్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సో ప్లీజ్ కాస్త సహకరించండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. భారత రెజ్లింగ్ సమైక్య, సో ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా మనకు. సో కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటే సంజయ్ సింగ్. సో ఈ యొక్క అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఈ యొక్క ఎన్నికకు సంబంధించి హైడ్రామా జరిగింది. అండ్ ఈ యొక్క ఎన్నిక జరిగిన తర్వాత మళ్ళీ ఈ యొక్క ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను భారత క్రీడా శాఖ నిషేధించడము. సో ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి క్వశ్చన్ అనేది మీకు వస్తుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, అండ్ ఈ యొక్క మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడనే ఒక ఆరోపణలతో WFI అధ్యక్షుడిగా ఉద్వాసనకు గురైనటువంటి బ్రిజ్భూషణ్, యాక్చువల్లీ ఈ యొక్క బ్రిజ్భూషణ్ ఈ యొక్క రెజ్లింగ్ సమైక్యకు అధ్యక్షుడిగా ఉండేవాడు. అండ్ ఈ యొక్క స్థానంలో వెంటనే ఎన్నికలు జరిగిన తర్వాత సంజయ్ సింగ్ ఆ యొక్క స్థానంలో వచ్చారు. అయితే ఈ యొక్క బ్రిజ్భూషణ్ అండ్ సంజయ్ సింగ్ కూడా ఇద్దరు కూడా సన్నిహితులు అనమాట. సో ఈ యొక్క దీనికి సంబంధించి ఏం చేశారంటే ఈ యొక్క సన్నిహితులను ఎన్నిక కావడం వలన చాలామంది ప్లేయర్లు, 3 ప్లేయర్లు వాళ్ళకి వచ్చినటువంటి పద్మశ్రీ అలాగే ఈ యొక్క అవార్డ్స్ అయితే ఏవైతుంటే వాటిని వెంటనే వెనక్కి చేశారు. సో అందుకుగానే ఆ యొక్క ఉద్దేశంతో ఈ యొక్క కేంద్ర క్రీడా శాఖ ఏం చేసిందంటే ఈ యొక్క కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ఆ యొక్క సమైక్యను రద్దు చేసింది. సో ఎవరు ఆ యొక్క పురస్కారాలను వెనక్కిచ్చారంటే దిగ్గజ రెజ్లింగ్ ప్లేయర్ అయినటువంటి ఒలింపిక్ కాంస్య విజేతగా సాక్షి మాలిక్ తన ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు. సో ఏంటి అంటే ఈమె ఒలింపిక్ కాంస్య విజేత. సో 2016లో అయితే కాంస్యాన్ని సాధించింది సాక్షి మాలిక్. అలాగే ఈమె కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించింది 2022లో, అలాగే రజతం సాధించింది, కాంస్యం సాధించింది. సో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క సాక్షి మాలిక్ తన ఆటకు రిటైర్మెంట్ ప్రకటించింది. అండ్ దీనికి సంబంధించి ఇంకొక పాయింట్ అయితే మీకు ఇక్కడ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో ఈమె 2016లో ఖేల్ రత్న అవార్డు అందుకున్నారు. అలాగే 2017లో పద్మశ్రీ అవార్డులు కూడా దక్కించుకుంది ఈమె సాక్షి మాలిక్. అండ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి 1967, ఇంపార్టెంట్, 1967లో ఏర్పడింది. అండ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. ఓకే, సాక్షి మాలిక్ సంబంధించి అంశాలు అయితే మీరు అన్ని గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామ్లో అడుగుతారు. ఎందుకంటే ఈమె ఆ యొక్క నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వెంటనే ఈమె రిటైర్మెంట్ ప్రకటించింది తన ఆటకు. అండ్ దానికి నిరసనగా ఏం చేశారంటే ఈ యొక్క ఖేల్ రత్న అలాగే అర్జున అవార్డును వినేష్ ఫోగాట్ 2 అవార్డులను వెనుకకి ఇవ్వడం జరిగింది. సో ఈమెకు 2016లో అర్జున అవార్డు, అలాగే 2020లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డులు కూడా అందుకోవడం జరిగింది. సో ఈమె వినేష్ ఫోగాట్ అయితే లేటెస్ట్గా ఏం చేసిందంటే ఈ యొక్క ఖేల్ రత్న అలాగే అర్జున అవార్డులను వెనక్కి చేసింది. ఓకే, సో ఆమె ఏ సంవత్సరంలో అవార్డులు అందుకున్నారనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారనమాట. సో మనకు మరొక 2 వ్యక్తులు, సో ఈ యొక్క సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత బజరంగ్ పూనియా అలాగే వీరేంద్ర సింగ్ యాదవ్ కూడా తమకు వచ్చినటువంటి పురస్కారాలను వెనక్కిచ్చారు. సో బజరంగ్ పూనియా వచ్చేసి పద్మశ్రీ అవార్డును వెనక్కిచ్చారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు 2019లో వచ్చింది. అలాగే మరొక వ్యక్తి ఉన్నారు వీరేంద్ర సింగ్ యాదవ్. వీరేంద్ర సింగ్ యాదవ్ యొక్క ప్రజెంట్ బదిరీ రెజ్లర్, అంటే మనకు డెఫ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి రెజ్లింగ్ కూడా ఉంటుంది. సో ఆ యొక్క బదిరీలో ఒలింపిక్స్ విజేత అయినటువంటి వీరేంద్ర సింగ్ యాదవ్ కూడా ఈ యొక్క పద్మశ్రీని వెనక్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క వీరేంద్ర సింగ్ యాదవ్కు 2021లో అయితే ఈ యొక్క పురస్కారం దక్కింది. ఓకే ఫ్రెండ్స్, ఇంపార్టెంట్, ఎవరెవరు ఈ యొక్క పురస్కారాలను వెనక్కి ఇచ్చారనేది మీకు డిస్కస్ చేసాం ఇందాక. ఓకే, సో ఇక్కడ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024కు సంబంధించి, సో వాస్తవానికి 2023కు సంబంధించిన క్రీడలు 2024లో జరుగుతున్నాయి. సో ఎక్కడ జరుగుతున్నాయంటే తమిళనాడులో. వీటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవలే ప్రారంభించడం జరిగింది, 6th ఎడిషన్ అనమాట. సో ఈ యొక్క స్క్వాష్ గేమ్ను కొత్తగా ప్రవేశపెడుతున్నారు ఈ యొక్క ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో.
అండ్ ప్రజెంట్ క్రీడల మంత్రి ఎవరు ఉన్నారంటే అనురాగ్ ఠాకూర్ ఉన్నారు. ఓకే. అండ్ ఈ యొక్క ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఫస్ట్ టైం 2018లో జరిగాయి. ఎక్కడ జరిగాయి అంటే న్యూఢిల్లీలో జరిగాయి. అండ్ 2023లో మధ్యప్రదేశ్లో జరిగాయి. సో వాస్తవానికి 2024 క్రీడలు ఎక్కడ జరుగుతాయి అని మీకు ఎగ్జామ్లో అడుగుతారు. తమిళనాడులో జరిగాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్. సో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ యూత్ గేమ్స్ వేరు, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ యూత్ వేరు, అలాగే వింటర్ గేమ్స్ కూడా వేరు. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. 4 to 5 టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2024 ఎక్కడ జరిగాయంటే అస్సాంలో జరుగుతున్నాయి అనమాట. సో ఇక్కడ అస్సాం సీఎం 2024 ఎక్కడ జరిగాయంటే అస్సాం సీఎం ప్రకటించారు. హిమంత్ బిశ్వ శర్మ తమ రాష్ట్రంలో జరుగుతున్నట్టు ఈ యొక్క ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్. ఓకే. అండ్ 2024 వచ్చేసి 4th ఎడిషన్. అండ్ 2020లో తొలిసారిగా ఈ యొక్క క్రీడలు అనేవి జరిగాయి, ఒడిశాలో జరిగాయి. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో జాతీయ క్రీడా పురస్కారాలకు సంబంధించి ఆల్రెడీ మనం ఒక సపరేట్గా వీడియో చేశాము. సో ఆ వీడియో తప్పనిసరిగా చూడండి, ఎందుకంటే నేషనల్ స్పోర్ట్స్ అవార్డుకి సంబంధించి మీకు డెఫినెట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి అడుగుతారు ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. 3 సభ్యులతో అడ్హాక్ కమిటీ ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో భారత రెజ్లింగ్ సమైక్య సో మనకు ఈ యొక్క సంజయ్ సింగ్ని అయితే నిషేధించడం జరిగింది. ఆ యొక్క కమిటీని రీప్లేస్మెంట్ చేశారు. సో దాన్ని నడిపించేందుకు భారత ఒలింపిక్ సంఘం ఒక 3 సభ్యులతో అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసింది. సో ఎవరు దానికి అధ్యక్షులుగా ఉంటారంటే ఊషు సంఘం. సో భారత ఊషు సంఘం అధ్యక్షుడు భూపేందర్ సింగ్ సో చైర్మన్గా వ్యవహరిస్తారు. అలాగే ఇందులో మరో 2 సభ్యులు ఉంటారు. సో ఎవరంటే ఎంఎం సౌమియా, అలాగే మంజుషా కన్వర్. సో ఈ మొత్తంగా ఈ యొక్క 3 సభ్యులతో అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసింది. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. కోహ్లీ అరుదైన రికార్డ్ అయితే సృష్టించారు. సో ఏంటంటే 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో 7 భిన్నమైన క్యాలెండర్ ఇయర్స్లో 2000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకున్నటువంటి తొలి బ్యాటర్గా రికార్డు సృష్టించారు విరాట్ కోహ్లీ. అండ్ ఇంతకుముందు 2019, 2018, 17, 16, 14, 12 సంవత్సరాలు కూడా కోహ్లీ 2000 అంతకు పైన పరుగులు సాధించడం జరిగింది. సో ఈ ఫ్రెండ్స్ 2023 డిసెంబర్ నెలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిసెంబర్కి సంబంధించి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.